హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన గులాబ్ జాము ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి. గులాబ్ జామ్కి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది 180 గ్రామ్స్. ఈ పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి కట్ చేసి వేసుకుంటున్నాను. నేనైతే పాలతోటి కలుపుతున్నాను. వేడి చేసి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను. మొత్తం పిండంతా నేను పాలతోటే మిక్స్ చేస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ చపాతీ ముద్దగా కాకుండా వేళ్ళతోని మెల్లమెల్లగా కలుపుకొని ఇలా ముద్దగా చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి రాసాను. నెయ్యి రాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 10-20 నిమిషాలు ఇలా మూతని ఉంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ పాకం తీసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దానిలోని ఒక గ్లాస్ పంచదార వేస్తున్నాను. పాకం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. 1.5 గ్లాస్ అయినా తీసుకోవాలి. నేనైతే 1 గ్లాసు షుగర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్ పాకము బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ నేను తయారు చేసి మిక్సీలోని రెడీ చేసి ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను. ఇలా దగ్గర పడేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడైతే పాకం రెడీ అయింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానిన గులాబ్ జామ్ మిక్స్ని ఉండలుగా చేసుకుంటున్నాను. రౌండ్గా ఉండలు అనేవి కట్టుకోవాలి. చిన్న నెయ్యి అప్లై చేసుకొని రాసుకుంటే ఉండలు స్మూత్గా బాగా వస్తాయి, విరిగిపోకుండా. ఇలా అన్ని ఉండల్ని రౌండ్గా చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఉండలు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకొని తర్వాత లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత ఇలా మెల్లగా కదుపుకోవాలి. 2 వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని షుగర్ సిరప్లోనే వేసుకుంటున్నాను. మరికొన్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ పాకంలోనే వేసుకున్నాను. షుగర్ పాకంలోని మొత్తం కలిసిపోయాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచితే ఎంతో రుచికరమైన గులాబ్ జాము రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.